ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు అంశం దీనునిదా రాజ్యం. ఈ లోకంలో ఏ రాజ్యమైనా ఏ దేశమైనా మనల్ని ఆ దేశ ప్రజలుగా పౌరులుగా పరిగణించాలంటే ఆ దేశ పౌరసత్వ నిబంధనల ప్రకారం అంటే సిటిజన్షిప్ రూల్స్ ప్రకారం మనం అర్హులై ఉండాలి, అర్హతను పొందాలి. మరి దేవుడు మనలను తన ప్రజలుగా పరిగణించాలంటే మనం పరలోక పౌరసత్వాన్ని పొందాలంటే మనలో ఏ అర్హత ఉండాలో యేసయ్య ప్రసంగం ద్వారా తెలుసుకుందాం. యేసయ్య కొండ మీద ప్రసంగించిన మొదటి అంశం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మానుసారమైన దీనత్వం అనే ఈ ధన్యత ఎంతో విలువైనది కనుకే యేసయ్య ఈ అంశంతోనే తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ ఆత్మానుసారమైన దీనత్వం దేవుడు మనలో కోరదగిన లేదా కోరుకునే మార్పు. ఈ మార్పు ఎంత విలువైందంటే మనం ఆత్మానుసారంగా దీనునిగా మారితే చాలు మనల్ని పరలోక రాజ్య వారసులుగా నిలవబెట్టే అంత విలువైనదని యేసయ్య ఈ ధన్యత ద్వారా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ రాజ్యంలో మనముండాలంటే ఆత్మానుసారంగా దీనునిగా మారాల్సిందే, మార్పు చెందాల్సిందే. అయితే ఆత్మానుసారమైన దీనత్వం అంటే ఏమిటో, మార్పు ఎలా మొదలై మనల్ని ఎలా మార్చుతుందో యేసయ్య వివరించిన ఉపమానాల ద్వారా తెలుసుకుందాం. మొదటిగా గ్రహింపు. తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో చిన్నవాడు తన తండ్రిని విడిచి వెళ్లి విచ్చలవిడిగా తన ఇష్టమొచ్చినట్టు బ్రతికి డబ్బంతా ఖర్చు పెట్టాక ఆ దేశంలో కరువొచ్చింది. అతని జీవితమే తారుమారయ్యింది. తాను పడ్డ బాధలు, ఇతరులు తన పట్ల ప్రవర్తించిన తీరు, తాను ఎదుర్కొన్న ప్రతి శ్రమ, తన దుర్భరమైన జీవితం తనను తాను ఒకసారి పరిశీలించుకునేలా చేశాయి. తన అసహ్యకరమైన గతకాలపు జీవితం కళ్ల ముందు కదలాడింది. దేవునికి వ్యతిరేకంగా జీవించి దేవుని పట్ల తన తండ్రి పట్ల పాపం చేశానని, తాను పాపినని గ్రహించాడు. మనం పాపం చేశామని లేక పాపి అని మనలో కలిగే ఈ గ్రహింపే ఆత్మానుసారమైన దీనత్వానికి లేక ఆత్మానుసారంగా దీనునిగా మనల్ని మార్చే మొదటి మెట్టు. మన జీవితాల్లోనూ ఎన్నో సందర్భాల ద్వారా వివిధ రకాలుగా మనం పాపం చేశామనే గ్రహింపు మన హృదయాన్ని తడుతుంటే, మనల్ని మనం పరిశీలించుకునే అవకాశాలు వస్తుంటే మనమేం చేస్తున్నాం? దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో సందర్భాల్లో పాపం చేశామనే గ్రహింపు కలిగినా మనలో ఎందరిమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. ఇది దేవుని పిలుపని, ఆయన మనలో కోరే మార్పని గుర్తించకుండా ఇంకా చాలా సమయముందిలే అని లోకాశలకు లొంగిపోతూ సాతాను ఉచ్చులకు ఆకర్షితులమై మనస్సు కఠినపరుచుకుంటున్న వారమెందరమో ఈ రోజే మన ఆఖరి గడి అయితే మన ఆశలు, ఆలోచనలు, స్థితి, ధనం, ఈ ఆనందం ఏది ఆయన రాజ్యంలో మనల్ని నిలవబెట్టలేవని గుర్తించండి. సమయం చేదాటిపోతే నాశనమే అని గమనించండి. రెండవది పశ్చాత్తాపం. తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో చిన్నవాడు తన గత జీవితంలో తన ప్రవర్తన, ఆలోచన, తీర్మానాలు, క్రియలు, జీవించిన తీరును బట్టి వేదన చెందాడు. తాను పాపం చేశానని, తాను పాపినని గ్రహించాడు కనుకే ఆ పాప భారం తన హృదయాన్ని పశ్చాత్తాపంతో నింపింది. కనుకే తాను దేవునికి తండ్రికి విరుద్ధంగా పాపం చేశాడని, తాను కుమారుడిగా పిలిపించుకునే యోగ్యత తనలో లేదని, తనను దాసునిగా చేర్చుకోమని తండ్రిని బతిమాలాలనుకున్నాడు. ఇదే పశ్చాత్తాపం మనం పరిసయుడు సుంకరి ఉపమానంలో సుంకరిలోనూ చూడగలం. సుంకరిలోనూ పాపి అనే గ్రహింపు కలిగింది కనుకే తన హృదయం పశ్చాత్తాపంతో నిండింది. అందుకే దేవాలయానికి దూరంగా నిల్చుని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించటానికి కూడా ధైర్యం చాలక గుండెలు బాదుకుని ఏడ్చాడు. వీరిలో కలిగిన ఈ పశ్చాత్తాపమే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖమే ఒకరి మనస్సు మార్చి రక్షణ వైపు నడిపిస్తుందని అపోస్తలుడైన పౌలు ప్రస్తావించారు. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో కలగకుంటే మన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడం, మన మనస్సు మారి రక్షణ వైపు నడువము. కేవలం నామకార్థ క్రైస్తవుడిగానే బ్రతికేస్తుంటాం. క్రైస్తవునిగా పిలిపించుకుంటూ మనసు మారకుండా జీవించడం అంటే అది నామకార్థ క్రైస్తవ్యమే. మారు మనస్సు లేకుండా యూదులైనా అన్యజనులైనా ఇలా నామకార్థంగా బ్రతికేస్తే దేవుని రాజ్యాన్ని చేరలేము. కనుకే
పరలోక రాజ్యము సమీపంగా ఉంది గనుక మారు మనసు పొందండని చెప్పుచు యేసయ్య ప్రకటించటం మొదలుపెట్టారు. పరలోక రాజ్యం రానుంది, మనసు మార్చుకోండి అని యేసయ్య ప్రకటించడానికి కారణం మారని మనస్సు, మార్పు చెందని బ్రతుకులు పరలోకాన్ని పొందలేరు. మూడవదిగా ఒప్పుకోలు. తప్పిపోయిన కుమారుడి ఉపమానంలో చిన్నవాడు తన తండ్రిని క్షమించమని వేడుకోవడం, పరిసయుడు సుంకరి ఉపమానంలో సుంకరి కరుణించమని దేవునిని ప్రార్థించటం వారి మారిన మనస్సుకు రుజువు, నిదర్శనం. పశ్చాత్తాపం మన పాపాలు ఒప్పుకునేలా చేసి మన మనసుని మార్చి తండ్రి పాదాల వద్ద దీనునిలా ఒదిగేలా చేస్తుందని ఈ రెండు ఉపమానాలే ఉదాహరణ. వీరిలా మార్పు నొంది ఆత్మలో దీనులమైతేనే గాని మనము నీతిమంతునిగా తీర్చబడము అనేందుకు పరిసయ్యుడు సుంకరి ఉపమానంలోని పరిసయ్యుడే దీనికి ఉదాహరణ. తాను దొంగలా, అన్యాయస్తుడిలా, వ్యభిచారిగా లేక సుంకరిలాగా జీవించినందుకు తాను దశమ భాగాన్ని చెల్లిస్తూ ఉపవాసముంటూ దేవుని వాక్యానికి విధేయుడిగా నిష్టగా బ్రతుకుతున్నందుకు తన జీవితాన్ని బట్టి, తన ప్రవర్తన, తన భక్తిని ప్రదర్శించే క్రియలను బట్టి తాను నీతిమంతుడని, తనకు తానే సుంకరి కంటే గొప్పవాడని హెచ్చించుకున్నాడు. కాని తన పాపాలు ఒప్పుకొని తనపై కరుణ చూపమని ఆత్మలో దీనునిగా దేవునిని వేడుకున్న సుంకరియే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. అంటే నీతి మన క్రియల మూలముగా రాదు, కేవలం దేవుని కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన పాపాలకు శిక్ష నిత్య నరకమైన దాని నుండి తప్పించి ఆయన మనల్ని నీతిమంతులని తీర్పు తీర్చే మార్గాన్ని తెరిచారు. మనపై కృప చూపి ఆయన తెరచిన కృపామార్గమే యేసయ్య. ఆ కృపామార్గమైన యేసయ్యను నమ్మి ఆయన ద్వారా, ఆయన నామములో దేవుని వద్దకు దీనునిగా చేరే ప్రతి ఒక్కరూ నీతిమంతునిగా తీర్చబడతారు. కాబట్టి దేవుని కృపామార్గమైన యేసయ్య పిలుపును నిర్లక్ష్యం చేయొద్దు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది గనుక మన మనసు మార్చుకొని ఆత్మలో దీనులమై దేవునికి సంపూర్ణంగా సజీవ యాగంగా యేసయ్యలా మనల్ని మనం సమర్పించుకొని ఆయన రాజ్యాన్ని పొందేందుకు అర్హులమవుదాం. క్రీస్తుతో కూడా వారసులమవుదాం.